హాయ్ మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవుల పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్కారం పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి. చక్కగా మరి ఇందుట్లోని 6 అధ్యాయాలని చక్కగా పూర్తి చేసుకున్నాము. సుబ్రహ్మణ్యుని యొక్క కోవెల లోపల ఎలా ఉంది, ఆ కోవెలలోకి ఈయన శ్రీ అమ్మగారు ఎవరి సహాయంతో వెళ్ళారు, అక్కడ ఏం చూసారు, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆరోహణానికి సిద్ధం కావడం. ఆరోహణం అంటే పైకి ఎక్కడం. ఏ పైకి ఈయన సిద్ధమయ్యారు అన్న విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందామండి ఆయన మాటల్లో. మిమ్మల్ని హిమాలయ ఔన్నత్యాలకు తీసుకువెళ్దామని నేనెంతో ఆతురతో ఉన్నా. నా భవిష్యత్తును తీర్చిదిద్దే ఏళ్ళు కింద గుట్టల దగ్గర మరి కొంతసేపు ఆగవలసి వస్తుంది. ఆ మహా ఆరోహణానికి తయారీలు చేసుకునే ముఖ్యమైన సంవత్సరాలివి. మోడల్ హై స్కూల్ నిజంగా సరదాలతో నిండిన గొప్ప విద్యానుభూతినిచ్చింది. చదువు చెప్పడం అంకిత భావం ఉన్న సుశిక్షిత అధ్యాపకుల చేతిలో ఉంది. కానీ చదువు కన్నా నా శ్రద్ధేమో కళలు, శిల్పాలు, వినోదాలు, ఆటల చుట్టూ భ్రమించేది. మాలో ఒక అల్పసంఖ్యాక వర్గం బొమ్మలు గీయడంలోనూ, వర్ణచిత్ర లేఖనంలోనూ, వడ్రంగంలోనూ బాగా ముందంజ వేశారు. ఈ రోజుకి కూడా బొమ్మలు గీయటం, రంగులు, చిత్రాలను వేయటం నాకు ఇష్టమైన అలవాటే. ఫుట్బాల్, హాకీ ఆటలు కూడా బాగా సరదాగా ఉండేవి. మమ్మల్ని మేము రాటుదేరిన వాళ్ళం అనుకునే కొంతమందిని ఇసుక తెన్నెల్లో చెడుగుడు ఆడేవాళ్ళం. చెడుగుడులో ఎక్కువగా ఒకళ్ళనొకళ్ళు చేతులతో తోసుకోవటం, లాక్కోవడం లాంటి శరీర సంబంధమైన పెనుగులాటలుంటాయి. కలరీలోనూ జూజిట్స్లోనూ నిపుడైన మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చిన దగ్గరగా ఉండి చేసే కయ్యాల పద్ధతులను ప్రదర్శించటంలో నేను ఆనందించేవాణ్ణి. సరైన పద్ధతిలో నీకన్నా రెండింతల పరిమాణం ఉన్న కజ్జాకోరును కూడా నిలువ తొక్కుకోనియ్యకుండా స్తంభింపచేయవచ్చు. నా ద్వంద్వ యుద్ధ పటిమల వల్ల బలహీనుల్ని, జగడాల మారుల నుంచి రక్షించాలనే నా పక్షపాతం వల్ల మంచిని చేయాలనే ఉద్దేశమున్న ఒక సంరక్షక వర్గం అప్పుడే నా చుట్టూ పెరగడం మొదలయ్యింది. నేను పెరుగుతున్న కొద్దీ కొత్త ప్రపంచం గురించిన జ్ఞానం నా ముందు విప్పారుతుంది. పాత పురాణాలు, సాంప్రదాయకమైన స్థిర భావనలు నెమ్మదిగా వదిలిపోతున్నాయి. మాట వరుసకి స్కూలుకు దగ్గరగా ఇళ్లున్న వాళ్ళు తప్పించి చాలా మంది పిల్లలు తరగతి గదులకు సుదూరంగా ఉన్న సామూహిక భోజనశాలలుగా చెప్పుకునే చోట కలిసి కూర్చునేవాళ్ళు. చాలా ఏళ్ల క్రితం తరగతి గదులు ఉండేవి. అప్పుడు వాటిని వదిలివేశారు. సమయం గడిచిన కొద్దీ అవి శిథిలమైపోయాయి. లోపల తేళ్లు, రోకలి బండలు, ముట్టుకుంటే చుట్టుకుపోయే పెద్ద పెద్ద గొంగళి పురుగులు తరచుగా కనబడుతూ ఉంటాయి. చాలా చోట్ల ఆ గోడలకు పెద్ద పెద్ద అయ్యగార్ సంక్లిష్టము చిక్కులతో కూడినది అయిన ఈ జీవితం ఏకకణ జీవి నుండి ప్రారంభమైందన్న యథార్థానికి మొట్టమొదటిసారిగా నా కళ్ళు తెరిపించిన మా జీవశాస్త్ర అధ్యాపకుడు టార్జాన్ దామోదరన్ పిళ్ళయ్య గారు. ఎప్పుడూ తెలుపు బట్టలతోనూ, మడతలు నలగని బట్టలతోనూ కనిపించడంతో ఇస్త్రీ పెట్టె అనే ఎగతాళి పేరు పొందిన ఎన్సిసి సేనాధిపతి, సాంఘిక శాస్త్ర అధ్యాపకులైన మాధవన్ నాయన్ గారు 9వ క్లాసులో మా క్లాసు టీచరు. సుమారు విచిత్రమైన ఆగమ శక్తితో నా జీవితంలో చాలా ఇష్టపడే సత్యాన్వేషణ, లేకపోతే భగవంతుడు, లేకపోతే దాన్ని పేరుతో పిలిస్తే అది అని జోసన్ చెప్పిన నాయకం గారును. మా తరగతి భారాన్ని తీసుకున్న మొదటి రోజున తనను తాను సంక్షిప్తంగా పరిచయం చేసుకున్నారాయన. మాలో కొంతమంది మా వాలురాత బల్ల వెనుక సగం అణుచుకున్న నవ్వుతో ఆయనను చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే నుదుటికి అడ్డంగా దూసర వర్ణంతో బూడిద గీతలు గీసుకుని మా కంటబడ్డ మొదటి క్లాసు టీచరు ఆయన.
తాము శివదేవుణ్ణి నమ్మిన వాణ్ణని, భస్మాలు శివుడి చిహ్నమని ఆయన మాకు చెప్పారు. త్వరలోనే మా చర్చ మతం వైపుకు మళ్ళింది. కొంతసేపైన తరువాత ఆయన మాలో ఒక్కొక్కరిని లేచి నిలుచోమని, మేము భగవంతుణ్ణి నమ్ముతున్నామా లేదా అనే దానిని రూఢీగా చెప్పమన్నారు. ఒకడు తప్పించి అందరూ భగవంతుణ్ణి నమ్ముతామని చెప్పారు. నేనే ఆ మినహాయింపుని. నేను భగవంతుణ్ణి నమ్మను అని అన్నాను. నేను ఎందుకని అని అడిగారు నాయకం గారు. ఎందుకని నమ్మాలి సార్? నేను భగవంతుణ్ణి చూడలేదు. నాకే ప్రమాణము లేదు. ఎప్పుడైతే చూడటం జరిగిందో అప్పుడింకా నేను నమ్మవలసిన పని లేదు. వాస్తవాలకు నమ్మకాలకు అనవసరం అని నేనన్నాను. స్వల్ప నిశ్శబ్దం తరువాత ఆయన అన్నారు, నాకు ఏ దేవుణ్ణి నమ్మని ఊహ సహాధ్యాయుడు ఉండేవాడు. 30 ఏళ్ల తరువాత గుండు గీసుకుని కాషాయ వస్త్రాలు కట్టుకున్న అతన్ని చూశాను. రామకృష్ణ వర్గంలో అతను ఒక సన్యాసి అయ్యాడు. అంచేత మేము అర్థం చేసుకోగలం నీలాంటి వాళ్లను. భగవంతుడి కోసం నువ్వు చేసే అన్వేషణకి ఇది ప్రారంభం కావచ్చు. నీ నిజాయితీకి నేను సంతోషిస్తున్నాను. నీ పేరేమిటి? నేను నా పేరు చెప్పగానే ఆయన గాభరా పడ్డట్టు కనిపించారు. నా మతవర్గానికి చెందిన కుర్రాడు తాను భగవంతుడిని నమ్మనని చెబుతాడని బహుశా ఆయన భావించి ఉండరు. సుమారు ప్రతి రాత్రి నా అంతరంలో ఏం జరుగుతుందో ఆయనతో పంచుకుందామని ఆకాంక్షించాను గాని నా అనుభవాలను ఎవరితోనైనా పంచుకోవడాన్ని ఏదో ఒక వివరించరాని శక్తి నిరోధిస్తూ ఉండేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చెబుతూ ఉన్న వరుసలో చివరి వాడైన ప్రముఖతలో ఏమాత్రమూ తక్కువ కాని వాడు పుట్టన్ ఆచారి గారు. ఆయన సాంఘిక శాస్త్రము, బొమ్మలు గీయటం, రంగుల చిత్రాలు వేయటం, కొద్దిగా వడ్రంగము నేర్పేవాడు. కానీ దీనికన్నా కూడా ఎక్కువగా చెప్పుకోదగింది ఏంటంటే పాఠశాల నటవర్గాల వెనుకనున్న స్ఫూర్తి, ఉద్దీపనము ఆయనే అని. ఆయన మార్గనిర్దేశంలో ఇంగ్లీషు, మలయాళం నాటకాలు ప్రదర్శితాలయ్యేవి. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతాది రేపు కొనసాగించుకుందాం. నేను ఈ యొక్క గ్రంథాన్ని చదివేటప్పుడు ఏమైనా అక్షర దోషాలు దొర్లితే నన్ను మనస్ఫూర్తిగా అందరూ కూడా క్షమించండి. నా చిరు ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. మిగతాది రేపు కొనసాగించుకుందాం. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్.